ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై 33 kV లైన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ తెగిన వైర్లను పునరుద్ధరించకపోవడంతో స్థానికులు కుర్చీలు అడ్డం పెట్టారు. 33 kV లైన్స్ సిబ్బంది రిపేర్ చేస్తారని టీజీపీడీఎస్ఎల్ ప్రకటించింది. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై 33 kV లైన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ తెగిన వైర్లను పునరుద్ధరించకపోవడంతో స్థానికులు కుర్చీలు అడ్డం పెట్టారు. 33 kV లైన్స్ సిబ్బంది రిపేర్ చేస్తారని టీజీపీడీసీఎల్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, మన్సూరాబాద్ లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి కదా, ఏంటి పరిస్థితి? ఎల్బీనగర్ పక్కన ఈ లైన్ లోనే మన్సూరాబాద్ లో 33 kV వైర్ అవి సిటీకి హెవీ లైన్ లో పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇది ఎల్బీనగర్ తో పాటు మన్సూరాబాద్ ఏరియాకి వస్తుంది పవర్ కనెక్షన్. సో అది ఈ రోజు మధ్యాహ్నం అంటే ఎగ్జాక్ట్లీ 1 hour బ్యాక్ మొత్తం కూడా వైర్లు తెగిపడి రోడ్డు పైనే పడిపోయాయి. సో ఆ టైంలో యాక్చువల్ గా రోడ్డు పైన ఎవరు రాకపోవడం తోటి ప్రమాదాన్ని తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎక్కువ హెవీగా పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, పవర్ వస్తుంది. సో అది సిటీకి వస్తుంది. సో ఆ టైంలో సడన్ గా ఒకేసారి ఈ విద్యుత్ కేబుల్ తెగి కింద పడడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు, భయపడ్డారు. ఎందుకంటే అది టచ్ అయితేనే అంత దూరం మనం అసలు ఆ 33 kV లైన్ కింద నుంచి వెళ్తూనే పైన వైర్లు ఉంటే కింద ఫుల్ సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. అట్లాంటిది ఒకేసారి పడి రోడ్డు మీద పడడంతో సో అక్కడ అప్పుడు ఎవరు లేకపోవడంతో అయితే అక్కడ ప్రమాదం జరగలేదు. సో ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళే లోకల్ వాళ్ళు అక్కడికి ఆ కేబుల్ తెగిపడిన చోటు అది రోడ్డు మీద పడిపోయింది. సో దానిపైన అక్కడ తడకల్లాంటి ఉంటే బాగు చేశారు. దాని చుట్టూ అటు ఎవరు వెళ్లకుండా కూడా చుట్టూ కుర్చీలు అడ్డుపెట్టారు. సో స్థానికులే అక్కడ ఉన్న వాళ్ళు ఆ రోడ్డు గుండా ఆ కేబుల్ ఎక్కడైతే పడిందో దాని చుట్టూ కూడా ఎవరు పోవద్దు అంటూ కూడా అక్కడ ఒక 2-3 నిలబడి ఆ వెహికల్స్ అన్నిటిని కూడా అటు ఇటు చేశారు. సో ఆ తర్వాత స్థానికులు ఇటు టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు ఫోన్ చేశారు. సో ఫోన్ చేస్తే వాళ్ళు యాక్చువల్ గా దీనికి పవర్ కట్ చేయడం మాతో అవుతుంది, కానీ దాన్ని రిపేర్ చేయడం మేము చేయలేము. అవి హెవీ లైన్స్ వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళే వస్తారు. సో వాళ్ళు వస్తేనే దాన్ని రిపేర్ చేయడం కానీ అదంతా ఉంటుంది, మాకు దానికి ఎలాంటి సంబంధం ఉండదంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ తర్వాత ఒక 30 minutes తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ హెవీ లైన్స్ తోటి మాట్లాడి టీజీఎస్పీడీసీఎల్ వాళ్ళు దానికి పవర్ అయితే కట్ చేశారు. ప్రస్తుతానికి దానికి పవర్ షాక్ లేకపోయినా కానీ అటు చుట్టుకోకుండా పోయే వాళ్ళు మాత్రం చాలా వరకు భయపడుతున్నారు. సో అలాగే వాళ్ళు హెవీ లైన్స్ వాళ్ళతో మాట్లాడడానికి మామూలుగా కామన్ పబ్లిక్ ఏం తెలియదు. సో ఈ టీజీఎస్పీడీసీఎల్ వాళ్ళకే ఈ హెవీ లైన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళతో మాట్లాడి తొందరగా ఈ కేబుల్స్ తొలగించాలి, రోడ్డు పైన పడి ఉన్నాయి. సో ఇది ఇంకొద్దిసేపు అయితే ఈవినింగ్ ఆఫీసెస్ అయిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్ లోనే. సో ఈ రూట్ లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, జనాలంతా వస్తారు కాబట్టి ఇంకా ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తొందరగా వాళ్ళతో మాట్లాడి ఈ లైన్ అంతా కూడా క్లియర్ చేయాలని చెప్తున్నారు. సో రిపేర్ చేయడానికి మాత్రం టైం పడుతుందంటూ ఈ టీజీఎస్పీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా మేము ఈ హెవీ లైన్స్ వాళ్ళతోటి మాట్లాడాము, సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో వాళ్ళు వచ్చే వరకు మనమైతే ఏం చేయలేమంటూ కూడా వాళ్ళు కూడా చెప్పారు. మరోవైపు అక్కడ ఉన్న ఆ ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు రాలేదని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే ఆ కేబుల్స్ పడిపోయిన తర్వాత సో దాన్ని టచ్ చేస్తే షాక్ వస్తుంది కాబట్టి, సో చుట్టుపక్కనే ఉన్న ఇంటి పక్కన తడకల్ లాంటివి ఉంటే అవి తెచ్చి డైరెక్ట్ కేబుల్ పైన వేశారు, ఎవరు వెళ్లకుండా. అలాగే దాని చుట్టూ కూడా ఇటు రాళ్ళలాగా పెట్టారు రోడ్డు పైన, కేబుల్ సైడ్ పోకుండా. అలాగే చైర్స్ లాంటివి పెట్టారు, సో ఆ సైడ్ ఎవరు పోకుండా. కానీ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ చేసి ఫోన్స్ అక్కడ పెట్టి అటు ఎవరు పోకుండా చూడాలంటూ కూడా అటు స్థానికులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే అక్కడికి ఇప్పటి వరకు ఇది 2 o'clock కి ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రాలేదు, అలాగే టీజీఎస్పీడీసీఎల్ వాళ్ళు రాలేదు, అలాగే హెవీ లైన్స్ సంబంధించిన సర్వీస్ చేసే వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు జనాలని అక్కడ ఉన్న స్థానికులు అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు సార్.